శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు అర్జునుడిగా మారండిరా నేను వస్తాను అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఓకే. అనేది నా స్ట్రాంగ్ నమ్మకం. ఓకే. ఓకే, మనము అర్జునుడిగా మారితే మన లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసం కృష్ణ పరమాత్ముడే పక్క నుండి నడిపిస్తాడు. ఓకే. ఇది అందరూ నిజంగా అర్థం చేసుకోవాలి. సో అర్జునుడు ఫాలో అయిన కొన్ని మెథడ్స్, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసా, ఆయన దగ్గర చాలా పవర్. అర్జునుడికి ఎంత పవర్ తెలుసా, ఉరుము వస్తే అర్జున పల్గున శాతవాహన కిరీటి అంటే ఆగిపోతుంది. అవును. ఉరుముని సైతం ఆపగలిగిన ద థండర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అలాంటి దాన్ని కూడా ఆపగలిగేంత బలం. బ్రహ్మాస్త్రముని అట్లా వెనక పెట్టుకున్న అర్జునుడు వెరీ పవర్ఫుల్. మనమందరము కూడా వీఆర్ ఆల్ సూపర్ పవర్ఫుల్. ఓకే. కానీ ఈ విషయం మర్చిపోయి ఆయన యుద్ధం స్టార్ట్ అవ్వగానే అందరిని చూసి ధనుర్బాణములను కింద వేచి నకాంక్షే విజయం కృష్ణ, వద్దే వద్దు నాకు ఈ యుద్ధం వద్దేమొద్దు. చాలామంది మా దగ్గర పిల్లలు యూత్ వస్తున్నారు ఈ మధ్య. ఎందుకు బతకాలి సార్ లైఫ్ ఈ టైప్లో? నిరుత్సాహము అనేది దగ్గర రానివ్వకుండా ఉన్నప్పుడు నిజమైన అర్జునుడిగా మారుతాం. మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు నిజంగా దర్శనమిస్తాడు.